ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోంచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంలో మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించవలసిన వారమై అంటూ ఉన్నాం. పిల్లరా, దేవుడు మన ఎడల ఎన్నో గొప్ప గొప్ప కార్యములను ఆయన చేయించు ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితంలో మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చు మనం నడిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చగలుగుతున్నామా? దేవుని పనిని నమ్మకంగా జరిగించగలుగుతూ ఉన్నామా? దేవుడు మన మీద పెట్టిన బాధ్యతను భారమును మనం ఈ లోకంలో నెరవేర్చున్నామా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ లోకంలో మరి అన్నిటిని మనం నెరవేర్చగలుగుతున్నాం, కానీ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి నేను పాటలు పాడలేను అంటాం, వాక్యం చదవలేను అంటూ ఉంటాం. అలాగే మరి నాకు ఎలాంటి తలాంతులు లేవని మనం చాలాసార్లు దేవుని సన్నిధానంలో మనము ఆయన్ను స్తుతించలేము, కనపరచలేము ప్రియమైన వాళ్ళారా. కానీ లోకంలో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది అసాధ్యమైనప్పుడు కూడా మనం సాధ్యం చేసుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మరి దేవుని యొక్క చిత్తాన్ని అయితే మనం నెరవేర్చలేకపోతున్నాం, కానీ లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా మనం చేయగలుగుతూ ఉన్నాం. వాక్య సందర్భాన్ని చూసినట్లయితే ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా యూదా దేశం అంతటా కూడా 10వ భాగమును మరి వసూలు చేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యూదా జనాంగమును శిరసావహించి 10వ వంతు వారు ఇచ్చి కొట్లలో ధాన్యం సమృద్ధిగా నింపబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎందుకు అంటే ఇది సంఘక్షేమం కొరకు, ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఈ 10వ భాగం అంతా కూడా పోగు చేయమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన మాటకు కట్టుబడి ఈ యొక్క మరి రాజు అయినటువంటి హిజ్కియా ఆ కాలంలో ప్రియమైన వాళ్ళరా వారందరూ కూడా దేవుని పనిని చక్కగా జరిగించారు. హిజ్కియా మరి యెహోవా యందలి భయభక్తులతోనూ యథార్థముతోనూ నమ్మకముతో ఎట్లా పనిచేశాడో ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి అప్పగించిన పని అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎంత భారమైన బాధ్యతతో మనం నెరవేర్చాలి ప్రియమైన వాళ్ళారు. ఎప్పుడైతే మనం బాధ్యతతో నెరవేరుస్తామో దేవుడు సమృద్ధినిస్తాడు. కనుక అందుకని మరి రాజు ఆజ్ఞాపించినటువంటి మాటను పనివారులు మేరకుండా దేవుని యొక్క చిత్తాన్ని హిజ్కియా తన ప్రజలకు తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో మరి దేవుని ఎడల భయభక్తులతో ఈ కార్యము చేశారు ప్రియమైన వాళ్ళరా. నేటి మరి మనము కూడా దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనం కూడా ప్రియమైన వాళ్ళరా అలా దేవునికి నమ్మకమైనటువంటి వారుగా, ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి వాటిని యథార్థంగా మనం జరిగించేటువంటి వారుగా ఉందాం. అడుగు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఒక ఉదయకాల సమయంలో నీ పాదం చెంతకు వస్తున్నాం. ఆనాడు ప్రభువా హిజ్కియా ఎంతో నమ్మకంగా ప్రభువా మీరు చెప్పిన మాటను ప్రభువా నాయన అనుసరించాడు నాయన. ఇదిగో తండ్రి తన జనులకు ఆజ్ఞాపించాడు. వారు కూడా ప్రభువా ఇదిగో తండ్రి మీ చిత్తానుసారంగా పని చేయగలిగారు ప్రభువా. అలాగే నాయన నేడు తండ్రి మీరు మాకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను కూడా మేము విని వాటి చొప్పున జీవించే కృప దయచేయండి ప్రభువా. నమ్మకమైన పనివారులంగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బలహీన రోగులను మీరు జ్ఞాపకం చేసుకొని కృప వెంబడి కృప దయచేయమని, ఈ దిన మా పని పాటల్లో ప్రయాణాల్లో నీ కృపతోడు గురించి బలపరచమని దీవించి ఆస్వాదించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.